అందరి ఊహల్ని తలకిందులు చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీకి గ్యాప్ ఇచ్చి హరిహర వీరమల్లుని పూర్తి చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ 2 భాగాలుగా తెరకెక్కుతుండగా పార్ట్ 1 మార్చి 28న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. దీంతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మేరకు ఇటీవలే ప్రఖ్యాత హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ దర్శకత్వంలో భారీ యుద్ధ సన్నివేశాల్ని చిత్రీకరించగా అందులో పవన్ కళ్యాణ్ తో పాటు మరో 500 మంది పాల్గొన్నారు. ఇప్పుడు కొత్త స్కెడ్యూల్ వాళ్ళందరితో ప్రారంభించబోతున్నారు. విజయవాడలో ప్రారంభం కాబోయే ఆ స్కెడ్యూల్లో కథకి కీలకమైన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో పవన్ తో పాటు 200 మంది దాకా పాల్గొంటున్నారు. ఇక ఈ స్కెడ్యూల్తో ఈ సినిమా పూర్తవుతుందని చిత్ర బృందం అధికారికంగా వెల్లడి చేసింది. ఇప్పుడు ఈ న్యూస్ మీడియాలో వస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే వీరమల్లు ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. కరోనాతో పాటు పవన్ పొలిటికల్ పనుల వల్ల సినిమా లేట్ అవుతూ వచ్చింది. పైగా ఈ గ్యాప్లో పవన్ వేరే సినిమాలని కూడా స్టార్ట్ చేశాడు. ఆ కోవలోనే వీరమల్లు తర్వాత స్టార్ట్ అయిన బ్రో కూడా రిలీజ్ అయింది. దాంతో ఒక దశలో వీరమల్లు ఆగిపోయిందేమో అనే చర్చ కూడా జరిగింది. అలాంటిది ఇప్పుడు వీరమల్లు షూటింగ్ తుది దశకి చేరుకుందనే వార్త రావడంతో పవన్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. పవన్ చేస్తున్న మొట్టమొదటి చారిత్రాత్మక మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా వీరమల్లు మీద భారీ అంచనాలున్నాయి. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ఏఎం రత్నం అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. బాబీ డియోల్, అనూప్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతి కృష్ణ దర్శకుడు కాగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.